ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఎంసెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. వెంకటేశ్వర స్వామి గుడిలో చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పేసి పూజలు చేయడం జరిగింది. ఒకటైతే నేను చెప్పదలిచాను, ఈ రాష్ట్రంలో ఈ 3.5 నెలల బట్టి జరిగిన పరిపాలనని పక్కదో పట్టించడం కోసం కుశ్చిత బుద్ధితో చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర స్వామి మహాప్రసాదాన్ని మీద అభాండాలు వేసి తన పరిపాలనలో డొల్లతనాన్ని పక్కదారి పట్టించుకోవడం కోసం ఒక ప్రయత్నం చేశాడు. ఓ రకంగా అందులో కొద్దిగా అమాయకత్వం ఉన్న ప్రజల్ని నమ్మించి కొద్దిగా సక్సెస్ అయ్యాడు. కాకపోతే నిన్నటి రోజునే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే తిరుపతి వెళ్తానో దర్శనం చేసుకుని నేను మాట్లాడతాను అని చెప్పేసి అనగానే ఆయనకి పర్మిషన్ లేదని నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో దేవదేవుడిని దర్శించుకోవడానికి ఒక మాజీ ముఖ్యమంత్రికి పర్మిషన్ కావాలా? దేవుడిని దర్శించుకోవడానికి పర్మిషన్ కావాలా? పర్మిషన్ లేదని చెప్పి నోటీసులు ఇవ్వడం జరిగింది. అక్కడ పూర్తిగా శాంతి భద్రతలు విద్యుత్తం కలిగించేలాగా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పక్క రాష్ట్రాల నుంచి కూడా జనాలను తీసుకొచ్చి శాంతి భద్రతలు విఘాతం కలిగించేలాగా ఒక ప్రయత్నం కూడా జరిగింది. దానివల్ల మా నాయకుడు తన పర్యటనని ఒక రోజు 2-3 రోజులు వాయిదా వేసుకోవడం జరిగింది. అదేవిధంగా తన నికృష్ట రాజకీయానికి దేవుడి తాలూకు మహాప్రసాదాన్ని అడ్డుపెట్టుకున్న చంద్రబాబు నాయుడికి బుద్ధి ప్రసాదించాలని దేవుడిని కోరుకుంటున్నాం. ఇక్కడ డిక్లరేషన్ సమస్య కాదు, ఇది డిక్లరేషన్ సమస్య కాదు. మహాలడ్డు ప్రసాదం గురించి చంద్రబాబు నాయుడు అభాండాలు వేసాడు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా డిక్లరేషన్ తీసుకుని సబ్జెక్ట్ పక్కదారి పట్టించడానికి చూడొద్దు. అసలు అభాండాలని అందరూ తిడుతున్నారు, ప్రజలందరూ కూడా. దేవుడిని రాజకీయాలకు ఉపయోగించుకుంటాడు. దేవతలు ఉండే భవనాలు, ప్రదేశాలు, అదేవిధంగా హిందూ మతమే కాకుండా క్రిస్టియన్సీ, ముస్లిమ్స్ కూడా వాళ్ళ యొక్క బోధన ద్వారా దైవభక్తి కలగజేసే సాంప్రదాయం మనకి పురించి ఉంటుంది. ఈ సాంప్రదాయం సంస్కృతిని బాగు చేయడానికి ఒక ముఖ్యమంత్రిగా ఉండి మరి తప్పున్నా లేకపోయినా ఎంక్వైరీ చేయించాలి తప్ప మరి ప్రసాదం మీద రాజకీయం చేయడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దీన్ని ప్రసారానికి ఉపయోగించుకుంటున్నారని ప్రజలందరూ ఆలోచనలు. ఎందువల్లంటే అటు పూజారులు కానీ భక్తులు కానీ ఎప్పటి నుంచో తిరుపతి వెంకటేశ్వర స్వామి దేశం మొత్తం మీద వచ్చి భక్తుల కోరికలు నెరవేర్చుకునే అతి ముఖ్యమైన దేవాలయాన్ని ఇవాళ ఎంత దుర్మార్గానికి దిగిందంటే మరి చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటో ఎవరికి తెలియడం లేదు. ఎందువల్లంటే ఈ రోజున అందులో మాంసం నూనె గెలిచిందని, పంది నూనె గెలిచిందని దుష్ప్రచారం చేసి మన టెంపుల్ యొక్క పరువు ప్రతిష్టని దిగజార్చడానికి చంద్రబాబు నాయుడు గారు స్వార్థానికి చూసాడు తప్ప రాజకీయంగా ఇటువంటి పనులు మనం ప్రచారం చేయకూడదు. కంట్లో నలకబడ్డదని కళ్ళు గుడ్లాగేసుకుంటామా? చంద్రబాబు నిజంగా తప్పుంటే ఉండవచ్చు లేకపోవచ్చు. దాని గురించి ఇతర స్వార్థానికి తప్పుంటే ఖండించమని ముఖ్యమంత్రి ఉన్నావు, నువ్వు పట్టుకో తప్పుంటే. అంతేగాని ఇల్లెక్కి ప్రచారం చేస్తారా ఒక దేవుడి గురించి? అంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోలేక ఆయన్ని అన్ని విధాలు అనుపాపరాలు చేయాలని ప్రయత్నించారు. కానీ ఈ విషయంలో మాత్రం తప్పనిసరిగా ఆ ప్రభుత్వం పరువు ప్రతిష్ట పాటు చేసుకుంది. ఎందువల్లంటే ఈరోజు భక్తులందరూ కూడా ఎంతోమంది భక్తులు మరి